ఎవరైతే స్టూడియో జిబ్లీని బిల్డ్ చేశారో వాళ్ళ హార్ట్ బ్రోక్ అయింది ఏఐ వల్ల. అతనే హయో మియాజాకి. జపాన్ లో ఫస్ట్ యానిమేటెడ్ మూవీకి ఆస్కార్ ని పొందిన వ్యక్తి అతను. బ్యాక్ ఇన్ 2016 లో ఒక పర్సన్ హయో మియాజాకి బేసిక్ యానిమేటెడ్ క్లిప్ ని ఏఐ ద్వారా చూపించాడు. అది చూసి ఫేస్ డ్రాప్ చేసుకొని నీకు తెలియదు పెయిన్ అంటే ఏంటి అని అన్నాడు. ఎందుకంటే ఏం ఎమోషన్ లేని ఏఐ క్రియేట్ చేయడం వల్ల. అతను ఎప్పుడు యూజ్ చేయను ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అని చెప్పాడు. జస్ట్ ఈ వీక్ లోనే ఓపెన్ ఏఐ ఒక టూల్ ని రిలీజ్ చేసింది ఈ జిబ్లీ స్టైల్లో. అంతే ఇక ప్రపంచం మొత్తం దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని గంటలలో ఇంటర్నెట్ మొత్తం ఓపెన్ ఏఐ లోనే ఉంది, ఒక సునామీ లాగా. ఇంకా శామ్ ఆల్ట్మాన్ కూడా ట్వీట్ చేశాడు, మా జీపీయూలు కరిగిపోతున్నాయని. మరి అలా ఉంది జనాల ప్రభావం దీని మీద. ఇప్పుడు మియాజాకి గారి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే, ఒక మనిషి ఇది చేయనీకి కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో చేయాలి, అందులో అన్ని ఎమోషన్స్ కూడా ఉండాలి. కానీ ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే విత్ ఇన్ సెకండ్స్ లో జిబ్లీ ఇమేజ్ వస్తుంది. ఒక సైడ్ నుంచి మియాజాకి కరెక్టే, కానీ పాయింట్ ఏంటంటే ఏఐ ఏదైనా చేయొచ్చు, బట్ ఎంతైనా హ్యాండ్ మేడ్ లో ఎమోషన్ అండ్ ఫీల్ ఒక ఆర్టిస్ట్ చూపించేది బాగుంటది.